ఆకాశం ఎంతుందో ఎవరూ కొలత వేయలేరు. సముద్రం నీటి మట్టాన్ని ఎవరూ కొలత వేయలేరు. వేసినా అది తాత్కాలికమే. ఒక దైవ సేవకులు ఒక మంచి పాట రాశారు. ఆ సేవకుడి హృదయంలో దేవుడు చెప్పిన మాటలు: కడలి తీరం కనపడని వేళ, కడలి కెరటాలు వేధించే వేళ. చూసారా? కడలి తీరం కనపడదు, కానీ కెరటాలు వేధిస్తూ ఉంటాయి. దీన్ని పోల్చుకోవడానికి ఎవరికి మాటలు చాలా. మహిమ ఆత్మ మట్టి ఘటంలో నింపాడు, సముద్రంలో మార్గాన్ని చూపాడు. దేవుడు ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఆకాశంలో నుండి నీటిని దాచాడు. అంటే ఇది దైవ సేవకులు రాసేటప్పుడు ఎంత ఫీల్ అయి ఉంటారో కదా. ఆ అనుభవాన్ని ఒకరికి చెప్తే తెలియదు, కానీ అది అతనికి మాత్రమే, అంటే ఆ దైవ సేవకుడికి మాత్రమే తెలుసు ఆ బంధం. ఇలా చెప్పుకుంటూ పోతే సేవకులారా అని పాట పాడుతుంటే ఆ సేవకులు చేసేదంతా, చాలామంది సేవకులు ధనధాన్యాలతో తుల్లతూగుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటారు, కారుల్లో వెళ్తారు అంటారు. కాదు కదా. సేవకుడికి ఉన్న భారం ఆత్మల భారం. ఆత్మతో మనం గ్రహిస్తే స్టేజ్ మీద అన్ని గంటలు నిలబడి బోధించాలా? ఆయన ఎక్కడ కష్టపడినా ఆయనకి రోజు గడిచిపోతుంది కదా. అంతసేపు కష్టపడి నిలబడి మనకి ఎందుకు బోధిస్తున్నారు అంటే, దేవుడు వారితో మనతో మాట్లాడిస్తున్నారు. వారు ఓన్లీ మనకి బోధిస్తున్నారు. ఆ బోధన విన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ 2-3 గంటలు పరలోకాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం వింటూ ఉంటే అది మనకు అనుగుణంగా మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా సేవకులు మాట్లాడుతూ ఉంటారు. సేవకులారా, సువార్తికులారా అంటే వాళ్ళు ఎల్లప్పుడూ సువార్త చెప్పాలని అర్థం. వాళ్ళు చెబుతూనే ఉంటారు. వాళ్ళకి నిద్ర ఉంటుందా? టైంకి భోజనం ఉంటుందా? నాకైతే తెలీదు. నేను మా సేవకులను చూశాను. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు, ఎక్కడ ఆగినట్టు కనపడరు. ఎప్పుడు ఎక్కడో చోటికి వెళ్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, వచ్చిన వారికి ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఇది నేను చూసినప్పుడు మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాను, దేవా, నీవు పరిచర్య చేసినప్పుడు ఇలా ఉందో లేదో మాకు తెలియదు, మేము చూడలేదు. కానీ మా దైవ సేవకులు, మా దేవుని సేవకుల్ని మేము చూస్తుంటే ఇంత భారభరితంగా ఉంటుందా? వారు తినేది మనలాగే కదా, ఒక్క ముద్ద అన్నమే కదా. వారు వేసుకునే వస్త్రాలు మనలాగే కదా, పెద్ద కాస్ట్లీ ఏం కాదు కదా. కానీ చాలామంది దూషిస్తూ ఉంటారు. అసలు దూషించడానికి ఎవరికి హక్కు ఉంది? హక్కు లేదు. ఎందుకంటే వారు దేవుడు నిర్ణయించిన దైవ సేవకులు. ఒక సేవకుడు అవ్వాలంటే ఎవరికి వారు అవ్వగలరా? అయితే నిలబడగలరా? నిలబడితే పోరాడగలరా? పోరాటం వచ్చినప్పుడు గెలవగలరా? ఇవన్నీ సాధ్యం కాని పని. వారిని దేవుడు నిలబెట్టాడు. అందుకే ఎంతో పెద్ద పెద్ద సేవకులు సువార్త చెప్పడం కోసం వీధులు, గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి వస్తూ ఉంటారు. వారు సంపాదించాలంటే వారు చదువుకున్న చదువులకి ఉద్యోగాలు రావచ్చు. పొలంలోంచి వచ్చిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, పొలం పని వచ్చు కదా, బతకచ్చు కదా. కాదు, ఆత్మల భారం. ఆత్మల భారము అంటే తప్పుగా ఉద్దేశించొద్దు. ఎవరికి కష్టం వచ్చినా వారు వెళ్ళి చెప్పినప్పుడు సేవకుడు చేతితో ప్రార్థన చేస్తాడు. ఎలా అంటే,
వీళ్ళ భారం ఏంటో నీకు అప్పగిస్తున్నామయ్యా, మీరే చూసుకోండి అని ఆ భారాన్ని దేవుడు చూసుకుంటాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కదా. ఎప్పుడైనా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నారా? ఎన్ని జబ్బులు వస్తున్నాయి, ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయి, ఎన్ని గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితుల నుంచి ఎవరు విడిపించబడుతున్నారు? విడిపించబడ్డవారు కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? ఆ ఒక్కరోజే కృతజ్ఞత కాదు, మన జీవితంలో చేసిన ప్రతి మేలుని మనం గుర్తించగలిగితే లైఫ్ లాంగ్ మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ఆయన పాదాల అంచు వరకు కూడా వెళ్ళాం. మరి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఏదో దైవ సేవకులు చెప్పినప్పుడు చెల్లిస్తున్నాం, అలా కాదు. అనుక్షణము దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలాగే ఆరాధన అంటే చాలామంది ఏదో అనుకుంటారు, అల్లరి చేస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది కాదు. ఆరాధన అంటే మనం అక్కడ ఒక్కలమే ఉన్నట్టుండాలి. మన మనసులో మనం అక్కడ ఒక్కలమే ఉండాలి. మనకు రెక్కలు వచ్చి ఎగురుతున్నట్లు ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్లు ఉండాలి. ఆయన పాదాల దగ్గర నిలబడి మనం స్తుతి చెల్లిస్తున్నట్లుగా ఉండాలి. అదే ఆత్మ హర్షిస్తూ ఉంది అని ఆనాడు పౌలు గారు చెప్పారు. ఆత్మ హర్షిస్తామంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా. ఆ 2 గంటల ఆరాధనలో మనం చేసేది 10 నిమిషాల ఆరాధన. ఆ 10 నిమిషాల ఆరాధనలో దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి ఎప్పుడు మనం ఎలా వెళ్ళిపోతామో తెలియదు కదా. నిజం చెప్పాలంటే మన హృదయం ఎప్పుడు హానోకు వల్లే నన్ను తీసుకెళ్ళిపోతండి, ఏలియా వల్లే నన్ను తీసుకెళ్ళిపోతండి. మనకు అంత అదృష్టం లేదు. అయినా సరే మనం ప్రార్థించాలి కదా. సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషికి వారు ఏం చేశారో మనకు తెలియదు, కానీ మనం చేసుకోవాలి. తండ్రి, నేను ఈ ఆశపడుచున్నాను, ఈ దైవ సేవకుల చేతిలో నుండి మీ హస్తం మమ్మల్ని తాకాలి. ఆ తాకినది వారమంతా మనం గుర్తించాలి. దేవుడి హస్తం ఎలా ఉంటుందో తెలుసా? బరువుగా ఉంటుంది. ఆ బరువైన తల మీద ఆ హస్తం తాకినది ఎవరు వర్ణించలేరు, ఎవరు ఊహించలేరు. ఎందుకంటే దేవుని హస్తం అలా ఉంటుంది. మనం అది ఖచ్చితంగా అనుభవించాలి. మందిరానికి వెళ్తున్నాం, వింటున్నాం, వచ్చేస్తున్నాం, ఏదో మన పనిలో మునిగిపోతున్నాం. కాదు. ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించుతూ, ఆయన్ని కీర్తించుతూ, ఆయన్ని ఘనపరచుతూ. ఎలా అంటే మనసుతో, శరీరంతో కాదు. దేవునికి కావాల్సింది మన శరీరం కాదు. మన శరీరం మట్టి ఘటం కదా. దైవ సేవకులు చెప్పారు కదా, మట్టి ఘటాన్ని కూడా మహిమాత్మతో నింపుతాడంట ఆయన. నిజమే కదా. మన శరీరం ఎందుకు పనికొస్తుంది? రూపాయి ప్లాస్టిక్ స్పూన్ కొనండి, సంవత్సరం అయినా వాడుకోవచ్చు. మరి మన శరీరం చనిపోతే పనికొస్తుందా? మరి ప్రాణం లేని స్పూన్కే అంత వాల్యూ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనకెంత వాల్యూ ఉంది? మనం ఏం చేయుచున్నాం? మనం ఎరుగక చేస్తున్నాం కొన్ని తప్పులు. ఎవరో మనం మందిరానికి రావట్లేదని ఎక్కిరించడం కంటే మనం మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, సేవకులు చెప్పేది ఎలా తీసుకుంటున్నాం, మనం అక్కడ స్పందిస్తున్నామా, ఆయన అడిగే క్వశ్చన్కి మనం స్పందించగలుగుతున్నామా? ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అవును తండ్రి, నేను ఇలా లేను కదా, ఇలా ఉండాలి కదా అని మన మనసు గోచరించాలి కదా. ఆత్మతో కదా మనం మాట్లాడాలి దేవునితో. ఎల్లప్పుడూ మీరు ఒకటే నేర్చుకోండి దేవుని సన్నిధిలో. నేనైతే అలాగే ఉంటాను, మీరు కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని స్పర్శను ఆనందించండి. ఆరాధించేటప్పుడు ఆయన మన ఆత్మని మన మీద కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా మనకి దేవదూతల వల్ల రెక్కలు వచ్చి తెల్లని వస్త్రాలతో దేవుడి సన్నిధికి వెళ్ళి స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి. ఖచ్చితంగా ఆనాడు యాకోబుకి దర్శనంలో దేవుడు దేవదూతలు
మెట్ల ద్వారా కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కదా. ఆయన ఊహించుకున్నాడు. మనం కూడా అంతే, దేవదూతుల వలె ఆయన సన్నిధిలో ఉండాలని ఊహించుకోవాలి కదా. ఇది నా చిరు ప్రయత్నం. ఇలా చాలా చెప్పాలని ఆశ. ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. నా మనసులో ఉన్నది, ఆ భారాన్ని దించుకోవాలని మీ అందరికీ చెప్పేస్తున్నా. ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి.